2.2 కోట్లతో నగదు బహుమతి పొందడం జరుగుతున్నది. అటువంటి కనుక నగదు బహుమతి ప్రకటించడం జరుగుతున్నది. ఎట్లా అంటే ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్న వారికి కనుకనేమి గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్న వారికి 10/10 మార్కులు వచ్చిన వారికి ఫస్ట్ బహుమతి చదువుకున్న వారికి కనుకనేమి తెలంగాణ బహుమతి రాష్ట్రం మొత్తానికి 10th మార్కులు సాధించిన వారికి 5 లక్షల బహుమానం శ్రీరామ్ ఫైనాన్స్ వారు కల్పిస్తున్నారు. అదే రెండో బహుమతి ఏంటంటే 3 లక్షల నగదు బహుమతి కూడా ప్రతి విద్యార్థి ఎవరికి వచ్చినా కూడా వారికి ఈ 3 లక్షల బహుమతి సమర్పించడం జరుగుతున్నది. 119 నియోజకవర్గాలలో ప్రతి నియోజకవర్గానికి టాపర్కు 1 లక్ష నగదు చొప్పున బహుమతి చొప్పున 612 మండలాల్లో ప్రథమ స్థానాన్ని పొందిన ప్రతి విద్యార్థికి కూడా 10,000 నగదు శ్రీరామ్ ఫైనాన్స్ వారు బహుమానం ప్రకటిస్తున్నారు. ఈ రోజున దీన్ని కనుకనేమి ఒగ్గు రూపంగా మేము చెప్పగలుగుతున్నాం. తెలంగాణ ప్రభుత్వం కనుకనేమి పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకైనా శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళు కనుకనేమి 10వ తరగతి చదువుకున్న విద్యార్థులు కనుకనేమి అంతమైన బహుమతులు సమర్పిస్తూ ఉన్నారు. చదువుకున్న విద్యార్థుల కనుకనేమి ఫస్ట్ బహుమతి కనుకనేమి తెలంగాణ రాష్ట్రం లోపలైనా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థుల కనుకనే మొట్టమొదటి కనుకనేమి స్థానాన్ని పొందిన వారికైనా 5 లక్షల బహుమతి